వీరరాఘవరెడ్డి గారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వారు ఒక పెద్ద తప్పు చేశారు. రంగరాజన్ దగ్గర పోవాల్సింది లేకుండే రాంగ్ ప్లేస్కి వెళ్ళారు, దాడి చేశారు. క్రమశిక్షణతో ఉన్నటువంటి రంగరాజన్ దగ్గర మీద ఇలా అసభ్యంగా ప్రవర్తించారు. మరి ఎవరు అసభ్యంగా ప్రవర్తించారు ఏంటి అనే విషయాలు తేటతెల్లం చేయాల్సిన బాధ్యత రామరాజ్య వ్యవస్థాపకులైనటువంటి శ్రీ వీరరాఘవరెడ్డి గారి వారి టీం పైన ఉందని చెప్పి నేను నా ఒక వాణిని ఇక్కడితో ముగిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మంచిది శివకుమార్ గారు. ఇప్పుడు సచిన్ గారు మీరు కూడా విన్నారు కదా, ప్రతి కాలర్ అడిగేది ఏంటంటే అందరూ ఈయన శివకుమార్ గారు టీటీడీ బోర్డు ఎక్స్ మెంబరు, అసలు వైసీపీ పార్టీ పెట్టింది ఆయన దగ్గర వాళ్ళ పార్టీ లాక్కున్నారు, అది వేరే విషయం అనుకోండి. ఆయన ఇప్పుడు కూడా ఏంటంటే హైదరాబాద్ దగ్గరలో ఒక 1000 పైగా గోవులున్నాయి. ఆ గోవులు కూడా ఎక్కడ ఈ కటింగ్కి వెళ్తుంటాయి చూస్తారా, ఆ లారీల మీద ఆపేస్తే మీ నుండి తీసుకొచ్చి 1000 మంది పై గోవులు సాగుతున్నాడు సొంత డబ్బులతో. మీరు అదే కార్యక్రమం ఉంటారు కాబట్టి మరి అలాంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న సూటిగా అడిగారు, ఆయన అనుభవకున్నాడు కాబట్టి. ఇప్పుడు అందరికీ అదేనండి, సచిన్ గారికో నాతో ప్రజలందరికీ కూడా ఎన్నో గుళ్ళు తిరిగిన మీరు ప్రతి గుళ్ళకి వెళ్ళి మంచి పేరు తెచ్చుకొని చాలామంది మేము చూసాం మీ వీడియోలో. మీరు వెళ్ళిన చోట ప్రతి చోట అక్కడ పంతులు గారు ఉంటారు, కూర్చొని మీరు చెప్పడం మనందరం హిందువులు మీకు ఏ ఇబ్బంది ఉన్నా రామరాజ్యం స్థాపించుకుందాం, మీ అందరూ టీంగా ఉండాలా. ఇప్పుడు చూడండి పహల్గాంలో ఏం జరిగింది, ఇలాంటి సంఘటన ఏం జరిగినా మన టీం అవ్వాలి. మీ ఆలోచన కరెక్ట్, డిస్టర్బెన్స్ రాలా. ఈ గుళ్ళో ఎందుకు వచ్చింది సూటిగా చెప్పండి మీరు.